గొర్రెలు ఎవరు? గొర్రెలు కాపరి స్వరాన్ని గుర్తిస్తాయి. అంతేకాదు, ఆయన వెంబడిస్తాయి. ఎక్కడికి నడిపిస్తే అక్కడ ఆయన వెంట వెళ్తాయి. అలాగే దేవుని మాటలు విని దానిని అనుసరించి దేవునిని వెంబడించే ప్రతి వానిని దేవుడు గొర్రెలతో పోల్చాడు. మనం ఆయన ప్రజలం, ఆయన మేపు గొర్రెలము అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. అయితే తొడేళ్ల గుంపు పని ఏమిటి? యేసు ప్రభువారు తన శిష్యులను లోకంలోకి పంపుతూ, ఇదిగో తొడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లుగా నేను మిమ్మల్ని పంపుచున్నాను. గనుక పావురం వలె వివేకమును, పాముల వలె వివేకమును, పావురం వలె నిష్కపటులుగా ఉండమని వారికి ఆజ్ఞాపించెను. ఈ మనుషుల గురించి జాగ్రత్త పడుడి. గొర్రెలను ఆహారంగా చేసుకుని బ్రతికే తొడేళ్ల గుంపును గురించి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను. వారు మిమ్మను మహాసభకు అప్పగించి సమాజ మందిరంలో కొరడాలతో కొట్టింతురు. నా నామం నిమిత్తము అందరి